శ్రీ హేమలంబ నామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. ఏప్రిల్ 2017. ఈ మాసంలో చక్కటి సుఖ సంతోషాలు ఉండును. భూలాభం లేదా గృహలాభం ఏర్పడును. వ్యాపార వృత్తి జీవనంలోని వారికి ఆశించిన లాభములు. నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ప్రథమ ద్వితీయ వారములలో నూతన పరిచయాలు, సంఘంలో గుర్తింపు. ధనాదాయం బాగుండును. 18వ తేదీ తదుపరి ఉద్యోగ లాభములు, నూతన ఉద్యోగ ప్రయత్నములలో జయము. ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నాలు చేయవచ్చు. అందరి మన్ననను పొందుదురు. మే 2017. ఈ మాసంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు. జ్వరతత్వం వలన బాధ, కష్టంతో పనులు పూర్తి. నిల్వధనము కొంత వ్యయమగును. మాస మధ్యమం నుండి లాభకరమైన, సంతోషకరమైన పరిస్థితి. ప్రభుత్వ సంబంధ ఆటంకములు, ఆదాయం వ్యయం సమానంగా ఉండగలవు. ప్రతి వ్యవహారం స్వయంగా పర్యవేక్షించవలసిన పరిస్థితులు ఏర్పడును. శ్రమ అధికమగును. 22వ తేదీ తదుపరి నూతన ప్రయత్నాలు ఫలించవు. ఈ నెలలో 1, 7, 9, 11, 25 తేదీలు మంచివి కావు. జూన్ 2017. ఈ నెలలో చిన్న శస్త్రచికిత్స, గృహంలో చోరభయం. ద్వితీయ వారం నుండి కార్యభారం పెరుగుట. దూర ప్రాంత ప్రయాణములు, మనోవేదన. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యం. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములు వెతుకుదురు. సంతానంతో కొద్దిపాటి విరోధములు. ఉద్యోగ జీవనం సామాన్యం. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారంలో లభించును. ఈ మాసంలో ప్రతి సోమవారం ఈశ్వర అభిషేకాలు జరిపించడం మంచిది. జులై 2017. జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత, సౌఖ్యం. బంధువర్గంపై ఆధారపడకుండా ఉండుట మంచిది. వృధా వ్యయం తగ్గును. ద్వితీయ వారంలో విందు, భోజనం, వాహనముల వలన ఇబ్బందులు. దానముల యందు ఆసక్తి. విదేశీ లేదా ఉద్యోగ ప్రయత్నములలో కష్టం మీద విజయం. 7, 8, 9, 10 తేదీలలో ప్రయత్నించడం మంచిది. ఈ నెలలో 3, 12, 17, 23, 27 తేదీలు మంచివి కావు. ఆగస్టు 2017. ఈ మాసం అనుకూలమైన కాలం. సజ్జన సాంగత్యం లభించును. వినోద కార్యక్రమాలలో పాల్గొనెదురు. వస్త్ర, గృహ, ధనలాభములు. రుణబాధలు తొలగును. మానసికంగా ఆనందకరమైన వాతావరణం. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన బాటలు ఏర్పడును. ఉద్యోగ స్థిరత్వం. 19వ తేదీ తదుపరి మాసాంతం వరకు చక్కటి లాభకరమైన పరిస్థితులు. అవివాహితుల వివాహ ప్రయత్నములు ఫలించును. సెప్టెంబర్ 2017. ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో చేరికలు. సంతాన ప్రాప్తి. కార్యానుకూలత. దూర స్నేహితులతో కలయిక. జీవిత భాగస్వామితో పరుష వాక్కులు. వృత్తి వ్యాపారంలో అనుకూలిచ్చును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతులు. నిల్వధనం, సౌఖ్యత. ఈ మాసంలో 8, 16, 24 మరియు 30 తేదీలు మంచివి కావు. అక్టోబర్ 2017. ఈ మాసంలో ప్రేమ వ్యవహారముల యందు అవరోధములు. మానసిక వ్యధ. అకాల భోజనములు. శిరోబాధ. నిద్రలేమి. కష్టం మీద జయం. ఊహించని ఆటంకములు. విరామం లేకుండా పనులు సాగించును. రహస్య సమాచారములు తెలియను. ఈ మాసంలో ఆవేశం తగ్గించుకొనినా మంచిది. శ్రమతో కూడిన ప్రయాణములు. 9, 13, 15, 22 తేదీలు మంచివి కావు. నవంబర్ 2017. ఈ మాసంలో చికాకులు ఉన్నప్పటికీ చివరకు జయం. స్త్రీ సంబంధ సంతోషం. శత్రు జయం. మీరు చేయు పనులలో గుర్తింపు. పురాణ శ్రవణం. ధనాదాయం సామాన్యం. విదేశీ ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైన కాలం. కుటుంబ వ్యవహారంలో ఆశించిన విధంగా అనుకూలంగా ఉండవు. చివరి వారంలో శ్రమ అధికం. అనిశ్చిత వాతావరణం. డిసెంబర్ 2017. ఈ మాసంలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు. స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు. ధనాదాయం సామాన్యం. రావలసిన ధనం అందుట కష్టం. మాసం మధ్య నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత. సంతాన ప్రయత్నములు, దైవ ఆశీస్సులతో విజయం. ఆర్థిక విజయాలలో అనుకూలత. స్థానచలనములకు, వసతి ఏర్పాటుకు మంచి కాలం. జనవరి 2018. ఈ మాసంలో మొదటి వారం తదుపరి నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. వ్యాపారంలో అభివృద్ధి. పితృవర్గీయులతో విరోధములు. తృతీయ వారంలో మిత్రుల వలన ఒక ఆకస్మిక కష్టం. అనుకోని ఖర్చులు. వివాహ ప్రయత్నములలో ఆశాభంగం. ఈ మాసంలో 5, 7, 25, 29 తేదీలు మంచివి కావు. ఈ రోజులలో రుణములు తీసుకొనుట, ఇతర ఆర్థికపరమైన విషయాలలో పాల్గొనుట మంచిది కాదు. ఫిబ్రవరి 2018. ఈ మాసంలో సమస్యలు తగ్గును. పరిస్థితులు మెరుగుపడును. తగాదాలలో అనుకూలత. బంధువుల కలయిక. సంబంధాలు మెరుగుపడును.
వాయిదా పడుతున్న పనులు పూర్తి అగును. స్త్రీల వలన ధనప్రాప్తి. 22వ తేదీ తదుపరి సంతోషకర వార్తలు. జీవనంలో ఉన్నతి. సంతానపరంగా శుభం. ఆదాయంలో పెరుగుదల. మార్చ్ 2018 ఈ మాసంలో ఆత్మీయులకు సంబంధించిన ఆందోళన. ఆదాయం బాగుండును. ధన సమస్యలు తొలగును. ద్వితీయ మరియు తృతీయ వారములలో ఉత్తమ ఫలితాలు. జీవన ప్రమాణాలు పెరుగును. జీవిత భాగస్వామి తోడ్పాటు. మానసిక ప్రశాంతత. పుత్ర పౌత్రాభివృద్ధి. సువర్ణ లాభములు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.